హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రైస్ కార్డ్ ఈకేవైసీ జరుగుతుంది కదా. అసలు ఈ రైస్ కార్డు ఈకేవైసీ ఎందుకు చేస్తున్నారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వలస కార్మికులు వలస వెళ్ళి ఉంటారో, లేదా చిన్నపిల్లలు కావచ్చు, లేదా వృద్ధులు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఎంతమంది ఉన్నారో వారిని నిర్ధారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ ఈకేవైసీ జరుగుతుంది. అదే కాకుండా రైస్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ చేయకపోతే మీకు అనేది రేషన్ ఆగిపోతుంది. అలాగే రైస్ కార్డ్ ఉండదు కాబట్టి మీకు అనేది గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కావచ్చు, లేదా ఏమైనా స్కీమ్స్ కావచ్చు, మీకు ఆ రైస్ కార్డ్ ఉండదు కాబట్టి ఉచిత స్కీములకి మీరు అనర్హులు. అలాగే ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30. ఒకవేళ రైస్ కార్డు గురించి అప్డేట్ కానీ వస్తే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రావు. ఒక విలేజ్లో ఒక 1000 నేమ్స్ ఉన్నాయనుకోండి, ఒక 40 లేదా 50 పేర్లు మాత్రమే ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్కి నేమ్స్ అనేవి వస్తాయి. ఎవరైతే రైస్ కార్డు ఈకేవైసీ పెండింగ్ ఉన్నారో రైస్ డీలర్ దగ్గర, వారి దగ్గర ఒక లిస్టు ఉంటుంది. ఆ లిస్టులో ఎవరి పేరైతే వస్తుందో వారు మాత్రమే రైస్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. మీ రైస్ కార్డ్ యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్లో ఉందా చెక్ చేసుకోవాలంటే మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆ బ్రౌజర్లో epos.ap.gov.in అని టైప్ చేయండి, లేదా epos.ap.link అని సెర్చ్ చేయండి. లింక్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఉంది కదా, ఈపీఓఎస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. పైన లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, హోము, రిపోర్టు, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆ ఆప్షన్లో రిపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా, ఆ ఆప్షన్లలో అందులో ఫస్ట్ ఆప్షన్ ఎంఐఎస్ ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి కదా, వాటిలో రేషన్ కార్డ్ అండ్ రైస్ కార్డ్ సెర్చ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు అనేది యాక్టివ్లో ఉన్నారా లేదా ఇన్యాక్టివ్లో ఉన్నారా అనేది అక్కడ తెలుస్తుంది మీకు అనేది. కొన్నిసార్లు ఈ సైట్ అనేది అంత ఈజీగా ఓపెన్ అవడం లేదు, చాలా బఫర్ అవుతుంది కూడా. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. మ్యాక్సిమం ఈ సైట్ నుండి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు అనేది మీ రైస్ కార్డ్ ఈకేవైసీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ రైస్ కార్డ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీ ఊర్లో ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళి మీ నేమ్ అనేది ఉందో లేదో చెక్ చేయించుకోండి. లేదా మీరు దూర ప్రాంతాల్లో ఉన్నారా అయితే మీ దగ్గరలో ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీరు అనేది రైస్ కార్డ్ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు పొందాలంటే ఖచ్చితంగా ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి మీరు అనేది. సో ఫ్రెండ్స్, రైస్ కార్డ్ ఈకేవైసీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాను అనుకుంటున్నాను. నా కంటెంట్తో కానీ జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రైస్ కార్డు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోవాలో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చేస్తుంటే నన్ను క్షమించండి. మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ. జై హింద్.